సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ అద్భుతములను, స్వస్థతలను ప్రభు జరిగిస్తుంటుండగా సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ బెల్ ని మరి క్లిక్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. నిశ్చయముగా యేసయ్య ఈ యూట్యూబ్ ఛానల్ నందు ఉంటున్నాడు. షూర్లీ ద లార్డ్ ఇస్ హియర్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేటువంటి సందేశము, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడకు అనేటువంటి ఒక అభయం ఇచ్చేటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఈ సందేశం అంతా కూడా మీరు వినండి. దేవుడు మీ జీవితములలో కార్యములను చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గొప్ప గొప్ప ప్రవక్తలుగా పిలువబడిన వారు, గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడిన వారు కూడా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చిందండి. అబ్రహాము లాంటి ప్రవక్త, అబ్రహాము లాంటి దైవజనుని కుటుంబంలో కూడా ఒక భయంకరమైన సమస్య. అబ్రహాము యొక్క భార్యను రాజు తీసుకొని వెళ్ళిపోయాడండి. అంతకంటే భయంకరమైన సమస్యనా? ఏలియా లాంటి ఒక అభిషక్తుడి జీవితంలో మరి చూసినట్లయితే ఆహాబు రాజు అయినటువంటి భార్య మరి యెజబెలు ఎప్పుడైతే బెదిరించడం ప్రారంభించిందో, ఏలియా లాంటి ప్రవక్త తన ప్రాణమును కాపాడుకొనుటకు మరి పారిపోయినట్లుగా మనం చూడగలం. దావీదు లాంటి ఒక దైవజనుని జీవితంలో సమస్యలు, శ్రమలు, సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలలో డిప్రెషన్కు వెళ్ళిపోతారు, కొన్ని సందర్భాలలో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు, కొన్ని సందర్భాలలో మితిమీరినప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారండి. సూసైడ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్ టు ఎండ్ అప్ యువర్ ప్రాబ్లమ్స్. మీ సమస్యలకు ముగింపు పలకడానికి మరి ఆత్మహత్య జవాబు కాదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకుందామా. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఒకరు కాదంట, ఏడ్చిరి అనేటువంటి మాట. దాదాపు కొన్ని వందల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. దావీదు లాంటి ఒక గొప్ప దైవజనుడు కూడా ఆ గుంపులో ఉంటున్నాడు, ఆ గుంపును నడిపించేటువంటి వాడు. మరి చాలా సందర్భాలలో ఈ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం నుంచి నేను చాలా సార్లు మాట్లాడానండి. అయితే ఎప్పుడు మాట్లాడినా దేవుడు ఒక విభిన్నమైన రీతిలో ఈ సందేశము ద్వారా, ఈ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు మాత్రమే కాదు, ఏదో ఒక కుటుంబం మాత్రమే కాదు, వాక్యంలో రాయబడింది కదా, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా. సమస్యలు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి చాలా రకాలుగా ఉంటాయండి. చిన్న సమస్యలు, చిన్న శ్రమలు ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ మనసును బాధపడతాం. ఒకవేళ కొన్ని సందర్భాలలో పెద్ద సమస్యలు, పెద్ద శ్రమలు వస్తాయి. ఆ సమయంలో ఏడుస్తాము, ఆ శ్రమల ఒత్తిడి తట్టుకోలేక. అయితే మరికొన్ని శ్రమలు, సమస్యలు ఉంటాయి. అవి ఎటువంటివో తెలుసా? గొప్ప శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు. అటువంటి సమయం ఏంటిదో తెలుసా? ఏడ్చుటకు ఇంకా మనకు శక్తి చాలదు. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు గుంపు ఒక దేశము అని నేను అననండి. ఎందుకంటే ఆ సమయంలో దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు 600 మంది. సో ఒక 100 కుటుంబాలు ఏడ్చుటకు శక్తి లేనంతగా వాళ్ళు ఉన్నారంటే ఇమాజిన్ వారు ఎటువంటి భయంకరమైన శ్రమలో ఉంటున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు లాంటి ఒక అభిషక్తుని జీవితంలో మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు గొల్యాతును పడగొట్టిన వాడు. దావీదు సింహమును, ఎలుగుబంటిని చంపినటువంటి వాడు. అటువంటి వాని జీవితంలో మిక్కిలి దుఃఖమైనటువంటి పరిస్థితులు వచ్చాయండి. ఎప్పుడైతే దావీదు ఆ 600 మంది ఆ సిక్లగు అనేటువంటి పట్టణమునకు లేదా ప్రాంతముకు వచ్చారో వాక్యంలో రాయబడింది కదా, వారి భార్యలు అక్కడ కనిపించలేదు, వారి పిల్లలు అక్కడ కనిపించలేదు. మరి చూసినట్లయితే ఆ పట్టణం అంతా కూడా దహించివేయబడింది, కాల్చివేయబడింది. అమాలేకీయులు అనబడినటువంటి గుంపు వచ్చి వారందరినీ కూడా వాక్యంలో రాయబడింది కదా, భార్యలను చెరకొనిపోయారంట. ఇమాజిన్, ఒక్క కుటుంబము తప్పిపోతేనే మరి ఎంత అల్లకల్లోలముగా ఉంటుందండి. కొన్ని వందల కుటుంబంలోని భార్యలు, వారి పిల్లలు మరి తప్పిపోయారు.
లేదా పరాయి దేశం వాళ్ళు ఇంకొక గుంపు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారంటే ఇమాజిన్ వారు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో. ఆ సమయంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. అంతకంటే భయంకరమైన శ్రమణ అండి? దేవుని వాక్యంలో చూస్తామా ఏం జరిగిందో? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా బాధకరమైన మాట అండి. ఎందుకో తెలుసా? వాక్యంలో రాయబడింది, దావీదు ఒక భయంకరమైనటువంటి కష్టములో, భయంకరమైనటువంటి శ్రమలో దావీదు ఉన్నాడండి. కారణం ఏంటో తెలుసా? వచ్చినటువంటి శ్రమను బట్టి దావీదుతో ఉన్నటువంటి 600 మంది ఎవరో తెలుసా అండి? వాక్యంలో రాయబడింది కదా, సౌలు మీద ఉన్నటువంటి అభిషేకము, దేవుని ఆత్మ తొలగిపోయి దావీదు మీదకి వచ్చింది అని గుర్తించినటువంటి వాళ్ళు, వారు ధన్యులు ప్రియమైన వాళ్ళరా. అటువంటి వారు దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు. అయితే వారు కూడా ఇప్పుడు విసిగి చెందారు. బైబిల్లోనే రాయబడింది కదా, రాయబడినటువంటి మాట, వారి ప్రాణము విసిగినందున. ఎందుకండి? దావీదు చూస్తే అభిషక్తుడే, అయితే అటువంటి అభిషక్తుని వాళ్ళు నమ్ముకొని వచ్చారండి. అటువంటి వ్యక్తి మీద ఉన్న అభిషేకమును గుర్తించి వాళ్ళు వచ్చారు. అయితే వారికి వచ్చినటువంటి కష్టం అటువంటిది. ఎందుకు? వారి భార్యలు, వారి పిల్లలు, వారి పశువులు సమస్తము పోయాయి ప్రేమైన వాళ్ళరా. అందుకే వాక్యంలో రాయబడింది కదా, వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకున్నారంట, దావీదును రాళ్లతో కొట్టి చంపాలి. కారణము, వారి ప్రాణము విసిగిపోయింది. వాళ్ళు అనుకుని ఉంటారు, దావీదా సౌలుని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది ఇందు నిమిత్తమా? మేము సౌలు దగ్గర ఉండినా బాగునిండే, మా భార్యలు, మా పిల్లలు, మా కుటుంబంలో మాతోనే ఉండేటువంటివి. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు అన్నారేమో అండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, దావీదు భయంకరమైన కష్టములో ఉండిపోయాడు, భయంకరమైన శ్రమలలో దావీదు ఉండిపోయాడండి. దేవుని వాక్యంలో చూద్దామా దావీదు ఏం చేస్తాడు? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగంలో ఒక మాట ఉంటుందండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకునండి. దావీదు తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏ దావీదు అయితే మిక్కిలి దుఃఖపడ్డాడో, ఏ దావీదు అయితే భయంకరమైన శ్రమలలో ఉన్నాడో, ఏ దావీదుని మీద అయితే మరి జనులందరూ తిరగబడ్డారో, ఆ ఒక్క దావీదు ఏం చేస్తాడో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు దుఃఖపడెను, అయితే దావీదు భయపడలేదు. దావీదు దుఃఖపడెను, అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కారణం ఏంటిది? తన దేవుడు ఎవరో తెలుసండి దావీదుకు. ఏ దేవుడైతే ఆ యొక్క గొల్యాతు నుంచి తప్పించాడో, ఆ యొక్క సింహము ఎలుగుబంటి నుంచి తప్పించాడో, ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుని యొక్క బలము, ఆ కృప ఏంటో దావీదుకు తెలుసండి. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చక్కగా రాయబడి ఉంటుందండి, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఇన్ హిస్ గాడ్. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనెను. నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాలి. వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎప్పుడైనా నీ జీవితంలో శ్రమలు వస్తే మీరు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? మొదటిగా ధైర్యము తెచ్చుకోనండి. భయపడటం దేవుని చిత్తం కాదు, ఆత్మహత్య దేవుని చిత్తం కాదు, పారిపోవడం దేవుని చిత్తము కాదు. నీ దేవుడైన యెహోవాను బట్టి మొదటిగా ధైర్యం తెచ్చుకో. రెండవదిగా నీవు చేయవలసిన పని ఏంటిదో తెలుసా? యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. దట్ మీన్స్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, డేవిడ్ ఎంక్వైర్డ్ ఎట్ ద లార్డ్. దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఏం చేశాడు? దేవా, ఈ దండును తరిమితే, ఈ అమాలేకులను తరిమితే నేను కలుసుకోగలనా? దేవుడు ఎస్ అన్నాడు. వాగ్దానము పొందుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో శ్రమలను బట్టి, వేదనలను బట్టి భయపడి పారిపోయి ఆత్మహత్యలు కాక, ఎప్పుడైతే దేవునిని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని యొద్ద నువ్వు విచారణ చేసి ఆయన దగ్గర నుంచి ఒక వాక్యము లేదా ఒక సందేశము లేదా ఒక వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానము దిశగా నువ్వు అడుగులు వేస్తావో, దావీదు కూడా ప్రేమైన వాళ్ళరా వారిని తరిమాడు, వారిని కలుసుకున్నాడు. వాక్యంలో రాయబడింది, దావీదు తాను కోల్పోయిన సమస్తమును పొందుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్, సమస్తమును పొందుకున్నాడు. ఈ సందేశము ద్వారా దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? భయపడక,
యెహోవా యొద్ద విచారణ చేసి వాగ్దానము పొందుకొని సమస్తమును నువ్వు పొందుకోగలవని ప్రభు కోరుతుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా దేవా, నీకు స్తోత్రమునైనా. ఇదిగో నీవిచ్చిన సందేశము ప్రభువా. తండ్రి, భయపడక యెహోవా యొద్ద మేము విచారణ చేయాలి, మా దేవుని బట్టి మేము ధైర్యము తెచ్చుకోవాలి అనేటువంటి మాటను మీరు మాకు తెలియజేసి ఉంటేనే నీకు స్తోత్రం అయ్యా. ఎవరైతే నాయనా శ్రమలలో ఉన్నారు, వేదనలో, సమస్యలలో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా సహాయం చేయండి. యెహోవాను బట్టి వారు ధైర్యము తెచ్చుకున్నట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే సమస్యలను తట్టుకోలేక ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఒకవేళ వాళ్ళు ఏడుస్తున్నారేమో ప్రభువా, పారిపోతున్నారేమో, ఆత్మహత్య ప్రయత్నములలో ఉన్నారేమో ప్రభా, లార్డ్ ఐ ప్రే లెట్ దెం బి ఎంకరేజ్డ్ ఇన్ యు మై లార్డ్. లెట్ దెం బి ఎంకరేజ్డ్ ఇన్ యు మై లార్డ్. తండ్రి, నీ దగ్గర ప్రార్థన చేసి సమస్యను వారు జయించుదురుగాక తండ్రి. వారి జీవితంలో ప్రభువా తండ్రి దేవుని యొక్క ధైర్యమును తండ్రి, వారి దేవుడు యూదా గోత్రపు సింహము అని వారు గుర్తించి ప్రభువా తండ్రి నీ దగ్గర నుంచి ధైర్యము పొందుకొని ప్రభువా తండ్రి వారి జీవితంలో ముందుకు అడుగులు వేయుటకు వారికి కృపను దయచేయండి తండ్రి. వాక్యంలో రాయబడింది, ఏలైనగా దేవా నీవు మాకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు ప్రభువా తండ్రి. యేసు నామమందు ఎవరిలో అయితే ఇక పిరికితనము తండ్రి, ఎవరైతే తండ్రి భయపడుతుంటున్నారో ప్రభువా తండ్రి, ఒకవేళ మానసికంగా భయపడుతుండవచ్చు, శారీరకంగా భయపడుతుండవచ్చు, యేసు నామమందు వారి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క భయమును, మానసికంగా కృగదిస్తున్న భయమును యేసు నామమందు పెళ్ళకిస్తున్నాం ప్రభువా. విశ్వాసము గల ఆత్మను వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి, ఎవరైతే రోగములలో, వ్యాధులలో ఉన్నారో వారిని స్వస్థపరిచి మీరు వారిని బాగుపరచమని తండ్రి, ఈ సందేశం ద్వారా లక్షల మందిని మీరు ప్రభావితం చేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉన్నారు అవునా? ఈ సందేశమును ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. మీ ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా మీరు తప్పకుండా ఫాలో చేయండి. అంత మాత్రమే కాదు, నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.